హాయ్ ఎవ్రీవన్, నేను మీ ప్రాపర్టీ అడ్వైజర్ బాలు యాదవ్. మీరు చూస్తున్నారు శ్రీ కుబేర ప్రాపర్టీస్. ఈరోజు ఒకటి చిన్న ఫ్యామిలీ కోసం మరి 100 స్క్వేర్ యార్డ్ 60 స్క్వేర్ యార్డ్ చిన్నగా అవుతున్న వాళ్ళకైతే ఈరోజు మరి ఎక్సలెంట్ డైమెన్షన్తో ఉన్న ఒక 125 గజాల ప్లాట్ అయితే మీకు హౌస్ అయితే తీసుకొచ్చాను. దీనికి వచ్చేసి మరి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, మున్సిపల్ వాటరు, అలాగే 30 ఫీట్ రోడ్డు, బోరు వాటర్ అయితే అవైలబుల్లో ఉంది. ఏంటంటే ఈ ప్రాపర్టీకి వచ్చేసి మరి నార్త్ ఫేసింగ్లో ఉంది కాబట్టి మనకు ఎక్కడైతే మనకు ప్లేస్ అనేది వేస్ట్ కాకుండా హౌస్ అనేది చాలా ఎక్సలెంట్గా డిజైన్ చేసి అయితే మరి ఈ హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారని చెప్పుకోవచ్చు. మరి మెయిన్ ఎంట్రన్స్లో చూసుకుంటే మనకు వాస్తు ప్రకారము ఈస్ట్ సైడ్ మరి ఈశాన్య మూలకు బోరు అలాగే సంపు ఉండాలి కాబట్టి మరి ఈశాన్య మూలకైతే మనకు ఇలా ఇక్కడ చూసుకున్నట్టు బోరు అలాగే అక్కడ కూడా సంపు కూడా ఇచ్చారు. మరి పార్కింగ్లో చూసుకున్నట్టు మనకు గ్రౌండ్లో వచ్చేసి చూసుకున్నట్టు గ్రెనైట్ తోటి చాలా మంచిగా వర్క్ చేశాడు. దీని వర్క్ బట్టి చూడొచ్చు మనము బిల్డర్ అయితే ఎలాంటి మరి వర్క్ విషయంలో అయితే ఎలాంటి కాంప్రమైజ్ కాకుండా అయితే మీకైతే మంచిగా అయితే ఒకటి వర్క్ చేశాడని చెప్పుకోవచ్చు. మరి మెట్ల కింద కూడా చూసుకోవచ్చు. మరి ఎవరైనా అవుటర్స్ వచ్చినా కూడా మరి మెట్ల కింద అయితే ఒకటి వాస్తు ప్రకారం కూడా ఒకటి వాష్రూమ్ అయితే దీనికి ప్రొవైడ్ చేశాడు. మరి చూడొచ్చు ఇక్కడ ఎంట్రెన్స్లో మనకు వాల్స్ కూడా ఇప్పుడు ఈ కాలంలో ఏంటంటే మామూలుగా పెయింట్ వేసి వదలకుండా అయితే టైల్స్ వేసి అలాగే మనకు వైట్ కలర్ టైల్స్ వేసి కూడా మంచి లుక్ అన్నది హౌస్కి అయితే ఇచ్చాడని చెప్పుకోవచ్చు. మరి హౌస్ వచ్చేసి కూడా చాలా మంచి ఎక్సలెంట్ డైమెన్షన్తో ఉన్నది. దీనికి వచ్చేసి అన్నీ అయితే అవైలబుల్లో ఉన్నాయి. మరి మెయిన్ ఏదైతే డోర్ ఉన్నదో ఈ డోర్ వచ్చేసి మరి సింహదారం కాబట్టి మనకు ఇండియన్ టేకుడ్తో చేసిన ఒకటి సింహదారం అనేది మరి ఇండియన్ టేకుడ్తో చేసిన మెయిన్ ఎంట్రెన్స్ అయితే చాలా ఎక్సలెంట్గా అయితే మరి డిజైన్ చేసి దీనికైతే మనకి హౌస్ అనికి మంచి లుక్ వచ్చిందని చెప్పుకోవచ్చు. లోపల చూసుకున్నట్టు మరి ఇది వచ్చేసి హాల్ కూడా మనం చూసుకున్నట్టు హాల్ వచ్చేసి స్క్వేర్లో 4 మూలలు అయితే దీనికి స్క్వేర్లో వచ్చింది. టీవీ యూనిట్ మీరు అక్కడ పెట్టుకున్నారని టీవీ యూనిట్ అనేది కూడా స్పెషల్గా అయితే దానికి ఒకటి గిర్నైట్ మోల్డింగ్ అలాగే బ్యాక్ సైడ్ అయితే మనకు టైల్స్ వేసి మరి టీవీ యూనిట్ కూడా ఒక మంచి లుక్ వచ్చిందని కూడా చెప్పుకోవచ్చు. సో మరి చూసుకోవచ్చు కింద ఫ్లోరింగ్లో మరి ఈ కాలంలో టైల్స్ అలాంటివి కాకుండా మరి ఈ బిల్డర్ వచ్చేసి కింద అయితే గిర్నైట్ వేసాడు. గిర్నైట్ వేసి చుట్టూ బార్డర్ కూడా మనకు ఒకటి ఎల్లో కలర్లో మరి డిజైన్ ఇచ్చాడు కాబట్టి హాల్కు మరి గిర్నైట్కి అనేది మంచి లుక్ వచ్చింది. సో మరి దీనిలో చూసుకున్నట్టు ఎంట్రెన్స్లో కానీ మరి లోపల కూడా మనము చిల్డ్రన్స్ బెడ్రూమ్లోకి అయితే ఇది వచ్చేసి మరి చిల్డ్రన్స్ బెడ్రూమ్లో చూసుకున్నట్టు ఇది వచ్చేసి మరి చిల్డ్రన్స్ బెడ్రూమ్లో ఒక కింగ్ సైజ్ బెడ్ కూడా మీకు ఇందులో చాలా ఈజీగా వస్తుందని కూడా చెప్పుకోవచ్చు. కింగ్ సైజ్ బెడ్ ఇందులో పెట్టినా కానీ మీకు చుట్టూ సరౌండింగ్ కూడా ఓపెన్ ప్లేస్ దీనికి వస్తుందని కూడా చెప్పుకోవచ్చు. సో మరి ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్లో మరి ఎక్స్ట్రా మెటీరియల్ అలాగే మరి సామాన్ ఏదైనా ఉన్నా కానీ మరి పైన అయితే మీకు స్టోరేజ్ రూమ్ లాగా అయితే పైన కూడా పెట్టుకోవడానికి దీనికైతే ఇచ్చాడు. చుట్టూ మనకి ఈ కాలనీకి వచ్చేసి మరి టోటల్గా అయితే హౌజెస్ నియర్ బైలో కూడా మనకు అపార్ట్మెంట్ కల్చర్ అనేది ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. సో ఏంటంటే ఫ్యూచర్లో మొత్తం అపార్ట్మెంట్లు వచ్చిన తర్వాత ఇండిపెండెంట్ హౌస్ కొనాలంటే కూడా చాలా కష్టమవుతుంది కాబట్టి ఇప్పుడైతే ఈ ఏరియాలో అయితే మన దగ్గర అయితే చాలా తక్కువ బడ్జెట్లో 100 స్క్వేర్ యార్డ్ నుంచి అయితే హౌజెస్ అవైలబుల్లో ఉన్నాయి. మరి చిల్డ్రన్స్ బెడ్రూమ్ పక్కనే మనకు కామన్గా అయితే ఒకటి వాష్రూమ్ కూడా ఇచ్చారు. అక్కడే వాష్రూమ్కు మనం చూసుకోవచ్చు చాలా స్పేసెస్గా ఉంది. దీనికి ఆపోజిట్లో మరి ఇక్కడ వచ్చేసి మాస్టర్ బెడ్రూము. నార్త్ ఫేసింగ్లో ఈ హౌస్ ఉండడం వల్ల ఏంటంటే మనకు ఈశాన్య మూలక అనేది బోర్ పంపించాడు. సో మరి ఇక్కడ చూసుకుంటే ఆగ్నేయంలో మనకు కిచెన్ అనేది ఇచ్చారు. ఇక్కడ ఆగ్నేయంలో కిచెన్ ఇచ్చారు. కిచెన్ పక్కనే కూడా మరి పూజ గది కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి పూజ గది అనేది కూడా చాలా మనకు పెద్దదిగా అయితే ఇక్కడ స్పేసెస్గా ఇచ్చాడు. సో మరి ఎంట్రన్స్లో కిచెన్ కూడా లోపల మనం చూసుకున్న ఎంట్రన్స్లో అయితే దీనికి ఒకటి చిన్నది మనకు ఇదైతే వుడ్ కలర్ అయితే హౌస్కి అయితే చాలా మంచి లుక్ వచ్చిందని కూడా చెప్పుకోవచ్చు. అలాగే మరి మాస్టర్ బెడ్రూమ్లోకి వెళ్ళి చూద్దాము. ఇది వచ్చేసి మరి ఎంట్రన్స్లో మాస్టర్ బెడ్రూమ్ ఉంది. మాస్టర్ బెడ్రూమ్లో కూడా మనం డోర్స్ చూసుకోవచ్చు. డోర్స్ కూడా చాలా ఎక్సలెంట్గా అయితే మరి మనకైతే ప్రైజ్ విషయంలో కాంప్రమైజ్ కాకుండా మంచి క్వాలిటీతో ఉన్న ఆ డోర్స్ అయితే దీనికైతే పెట్టాడు. మరి దీని డైమెన్షన్ చూసుకుంటే కూడా చాలా మంచి డైమెన్షన్. 125 స్క్వేర్ యార్డ్కు 22.5 అనే డైమెన్షను మనకు 22.5 × 50 మనకు మంచి డైమెన్షన్ ఉంది కాబట్టి ప్లేస్ కూడా ఇక్కడ వేస్ట్ కాకుండా మనకు 120 గజాల ఇల్లు ఆల్మోస్ట్గా మనకు 133 150 స్క్వేర్ యార్డ్ లాగా అయితే హౌస్ అయితే చాలా స్పేసెస్గా బెడ్రూమ్ సైజెస్ కూడా చాలా పెద్దదిగా హాల్ కూడా చూసుకుంటే మనకు చాలా స్పేసెస్గా వచ్చిందని అయితే చెప్పుకోవచ్చు. మరి ఇది చూసుకున్నట్టుగా మనకు ఎగ్జాక్ట్గా చూసుకుంటే మనకు నియర్ బైలో ఈ హౌస్కు డెవలప్మెంట్స్ కానీ మీరు ఫ్యూచర్లో ఈ హౌస్ తీసుకుంటే
దీనిపైన అయితే మీకు మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే ఆల్మోస్ట్గా చాలామంది ఇప్పుడు మనకు బడంగపేట మున్సిపాలిటీలో చూసుకున్నా, మరి అక్కడ హైదరాబాద్ ఏరియాలో చూసుకున్నా, ఇక్కడ ముందుకు TCS ఆదిపట్ల దగ్గర చూసుకున్నా కూడా ఆల్మోస్ట్ అపార్ట్మెంట్ ఫ్లాట్సే మనకు 60 లక్షల నుంచి ఒక 70 లక్షల వరకు అయితే 2 BHK అపార్ట్మెంట్ ఫ్లాట్స్ సేల్ చేస్తున్నారు. 125 గజాలు ఉన్నది. ఇది మనకు నార్త్ ఫేసింగ్, అది కూడా రన్నింగ్ రోడ్కు 30 ఫీట్ రోడ్కు ఉన్నది. ప్రైస్ వచ్చేసి మరి ఇది నార్త్ ఫేసింగ్, ఇది వచ్చేసి మనకు 78 ల్యాక్స్ అయితే ప్రైస్ చెప్తున్నాడు, 78 లక్షలు చెప్తున్నాడు. దీనికి మరి ఇంకో హౌస్ కూడా మనకు ఇక్కడే ఉన్నది కాబట్టి అది వచ్చేసి మరి నార్త్ వెస్ట్ కార్నరు, నార్త్కి వచ్చేసి 30 ఫీట్ రోడ్, వెస్ట్ కూడా 30 ఫీట్ రోడ్. మరి ఈ హౌస్కి వచ్చేసి మీకు 80 లక్షలు చెప్తున్నాడు, 80 ల్యాక్స్ చెప్తున్నాడు. మరి హౌస్ అయితే చాలా తక్కువ ప్రైస్ అనుకొని చెప్పుకోవచ్చు. ప్రైస్ అయితే ఏదైతే చెప్తున్నాడో ప్రైస్ వచ్చేసి ఫిక్స్ రేట్ ఏం కాదు, ప్రైస్ అయితే నెగోషియబుల్ ఉంటుంది. మరి ప్రైజు నెగోషియబుల్ ఉంటుంది. దీనిపైన మీకు ఒక 80 నుంచి ఒక 70% కూడా బ్యాంక్ లోన్ కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాం. మరి ఎగ్జాక్ట్గా లొకేషన్ చూసుకుంటే మనకు బడంగపేట మున్సిపాలిటీ నాదరగుల్ విలేజ్లో వచ్చింది. మెయిన్ రోడ్ నుంచి చూసుకుంటే కూడా ఒక 1 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంది. మరి 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఆల్మోస్ట్గా ల్యాండ్ రేట్ కూడా ఈ ఏరియాలో 35,000 నుంచి 38,000 అయితే ప్రైస్ అయితే ఈ ఏరియాలో ఉంది. అదే రన్నింగ్ రోడ్ ఉంది కాబట్టి ప్రైస్ కూడా ఇంకా కొంచెం ఎక్కువ ఉండొచ్చు. ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా కాల్ చేయండి. మొట్టమొదటిసారి మన ఛానల్ వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఒకవేళ ఓపెన్ ప్లాట్స్ పైన కానీ ఇండిపెండెంట్ హౌసెస్ పైన కూడా బ్యాంక్ లోన్స్ రిక్వైర్మెంట్ ఉన్నా, మీరు హైదరాబాద్లో ఎక్కడైనా హౌస్ కొనాలనుకున్న వాళ్ళు కూడా ఒకవేళ బ్యాంక్ లోన్ రిక్వైర్మెంట్ ఉన్నా కూడా తప్పకుండా అయితే కాల్ చేయండి. మీరు ఒకవేళ మనం రియల్ ఎస్టేట్ బిజినెస్ అవుట్ సైడ్ అయితే మీరు ఓపెన్ ప్లాట్స్లలో ప్లాట్ సేల్ చేయాలనుకున్నా కూడా మన దగ్గర బిజినెస్ ఆపర్చునిటీ ఉంది. మీరు ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా అయితే ఆఫీస్ అయితే విజిట్ చేయండి. పైన స్క్రోల్ అవుతున్న నెంబర్ కాల్ చేయండి. మరో ప్రాపర్టీ తోటి మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.